యువగలం విజయోత్సవ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్షల మంది తరలి వస్తుందన ఏ లోటుపాట్లు లేకుండా ఏర్పాటు చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈరోజు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో జరిగే సభకు 7 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపురం, అదోని, నెల్లూరు, మాచర్ల నుంచి ప్రత్యేక రైళ్లు ఈరోజు విజయనగరం రైల్వే స్టేషన్కి వచ్చాయి. పోలిపల్లిలో జరిగే యువగలం నవశకం విజయోత్సవ సభకు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, హీరో బాలకృష్ణ రానున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకత్వాలు ఆనందాలకు అవధులు లేకుండా ఉన్నాయి. పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపనుంది. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ నుంచి కూడా తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. తెలంగాణ నుంచి ఐటీ ఉద్యోగులు సైతం వచ్చారు. దాంతో పండగ వాతావరణం నెలకొంది. వైకాపా అరాచక పాలనపై శంఖారావం పూరించిన తెలుగుదేశం పార్టీ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రారంభించిన యువగలం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆయన పాదయాత్ర అశేష జనవాహిని నడుమ సాగింది. భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ముగింపు సభ ఈరోజు జరగనుంది. నవ్యాంధ్ర నుంచి 6 లక్షల మంది రానున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అందుకు తగ్గట్టుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అటు విశాఖ నుంచి ఇటు శ్రీకాకుళం వరకు పార్టీ జెండాలు రెపరెపలాడుతుండగా ఫ్లెక్సీలు స్వాగతం పలుకుతున్నాయి. చిత్తూరు, తిరుపతి, రైల్వే కోడూరు, అనంతపురం, ఆదోని, నెల్లూరు, మాచర్ల నుంచి ప్రత్యేక రైళ్లు ఈరోజు విజయనగరం రైల్వే స్టేషన్కు వచ్చే నేపథ్యంలో వారందరికీ ఇక్కడి నుంచి సభా వేదిక సమీపంలో గల కళ్యాణ మండపాలకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. సుమారు 600 వాహనాలతో విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి పోలిపల్లికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు తరలి వెళ్లాయి. ఈ ప్రపంచంలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు వాజీ న్యూస్తో మాట్లాడారు. త్వరలోనే వైఎస్ఆర్ పార్టీ పాలన చరమగీతం పాడడం జరుగుతుందని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి అధికారంలోకి వచ్చి ప్రజా రంజక పాలన సాగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉదయకుల రఫీ, తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనంతపురం అర్బన్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆదేశానం ఈరోజు మేము యువగలం నవశకం విజయోత్సవ ర్యాలీ అలాగే విజయోత్సవ కార్యక్రమానికి మేము తండోపతండాలుగా అనంతపురం జిల్లా నుండి కానీ నలుమూలల రాష్ట్రం నుండి కానీ ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. ఈరోజు 3 గంటలకు జరగబోయే నారా లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సభకు పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు హాజరవుతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ అరాచక పాలనను అంతమందించేలా చూడాలని ప్రజలకు ఈరోజు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ప్రసంగిస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు అని ఈరోజు నారా లోకేష్ బాబు నిరూపించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ వైసీపీ నాయకులు గతంలో మన లోకేష్ బాబుని చిన్నచూపు చూడడం జరిగింది. ఈరోజు లోకేష్ బాబు అనేది ఏం చూపించారు, 3000 పైచిలకు కిలోమీటర్లు ఈరోజు కుప్పం నుంచి విజయనగరం వరకు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు ఏమున్నాయో 4 సంవత్సరంలో అన్ని తెలుసుకుంటూ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు అందరూ ప్రజలు అడుగుతూ ఉన్నారు, వైనాట్ పులివెందల అని అడుగుతూ ఉన్నారు ఈరోజు ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత అరాచక పాలన సృష్టించడం జరిగింది. దాడులు జరిగినాయి. మన ముస్లిం మైనార్టీల మీద అయితే ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. దాడులు చేశారు మా ముస్లిం మైనార్టీల మీద. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తే ముస్లిం మైనార్టీలకి ఒక్క పథకం పరిస్థితి ఈ దొంగ ముఖ్యమంత్రి, ఫేక్ ముఖ్యమంత్రిని మనవి వేసుకుంటా ఉన్నా. ముస్లిం ప్రజలకి నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే మన ముస్లిం మైనార్టీకి అభివృద్ధి సాధ్యమని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఈ నారా లోకేష్ బాబుకి ముగింపు సభ పాదయాత్రకి తండోపతండగా ఈరోజు రావడం జరిగింది. ఎందుకంటే మనకి చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. లేకుంటే
మళ్ళీ బీహార్ లాగా మారుతుందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజలకి. కదిరి నియోజకవర్గం పెద్ద సంఖ్యలో వచ్చి మేము లోకేష్ బాబు గారికి సంఘీభావం తెలపడానికి అత్యధిక సంఖ్యలో కదిరి నియోజకవర్గం నుండి వచ్చాం. కావున మేము ఇక్కడ విజయనగరం ప్రస్తుతానికి కొత్త మాకు తొలిసారిగా విజయనగరం చూస్తే ఈ విజయనగరంలో ఇంత పెద్దగా కార్యకర్తలు కానీ రైలులో వస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. కానీ ఈ జగన్ సైకో ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ సభలకు బస్సులు కానీ ప్రైవేటు బస్సులు కానీ అద్దెకు కూడా ఇవ్వకుండా చేస్తున్నాడంటే ఇంత ఈ సైకో పోయి మన చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ మేము సత్యసాయి డిస్టిక్ పెనుగొండ పార్సారథి గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడైనటువంటి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్ర ముగింపు యాత్రకు భారీ సంఖ్యలో చేరుకోవడం జరిగింది. 2024లో తెలుగుదేశం జయకేతనం ఎగరేస్తున్నాము. జగన్ అక్రమార్కి ఈ రోజుతో ముగింపు తెలుస్తోంది. ఈరోజు జనం చూస్తేనే జగన్ గుండెల్లో రైలు పరిగెత్తాయని చెప్పేసి ఈ సభ నిదర్శనం తెలుస్తుంది. జనసేన తెలుగుదేశం ఆధ్వర్యంలో 2024లో తెలుగుదేశం ప్రపంచం 2014 ఏ విధంగా అయితే వస్తుందో అందుకనే ఎక్కువ సీట్లతో తెలుగుదేశం గెలుస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాము. అనంతపురం జిల్లా నార్పల మండలం ఇప్పుడు జరగబోయే ముగింపు యాత్రకు అనంతపురం జిల్లా నుంచి భారీ వచ్చాము. తర్వాత సింగనమల తాలూకా నార్పల మండలం నుంచి కూడా 200 మంది రావడం జరిగింది. ఈ జనాకర్షణ చూసి 2024లో జగన్కి తాడేపల్లి ప్యాలెస్ గడగడలాడుతుంది. 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం సాధిస్తాం. నేను ప్రజెంట్ ఎన్టీ రామారావు గారి విలేజ్ నెమ్మకూరులోనే ఉంటున్నాం. జనసేన నుంచి తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా నేను కూడా ఒక ఆశాహుణ్ణి. ఈ రోజున 2024లో ఈ సైకో ప్రభుత్వాన్ని పారదోలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోసం ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం సీట్లు 2 ఎంపీ సీట్లు మొత్తం అసెంబ్లీ సీట్లు స్వీప్ చేసి వదిలిపెడుతున్నాయి జనసేన తెలుగుదేశం కలిపి అని మనం చేస్తూ నారా లోకేష్ గారు ముగింపు యాత్రకు వచ్చిన ఈ జనాకర్షణ చూస్తే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పరిపాలన ఎలా కోరుకుంటుందో కనబడుతుంది. మరి యొక్క జనాకర్షణ రేపొద్దున 24లో చూపిస్తారని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఆకాంక్ష మేరకు మేము కూడా ఆశిస్తూ జై చంద్రబాబు, జై నారా లోకేష్, జై పవన్ కళ్యాణ్. జిల్లా గుంటకల్ నియోజకవర్గం జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో నియోజకవర్గం నుండి 500 మంది ఈ ముగింపు సభకు పాల్గొన్నాము. ఆయన లోకేష్ గారు మన పెనుగొండ నుండి చిత్తూరు నుండి పెనుగొండ వరకు తాడిపత్రి మీద వచ్చినప్పుడు మా గుంటకల్ నుండి పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికినాము. అదేవిధంగా ఇప్పుడు ఆయనకు కూడా ఇక్కడ ముగింపు సభకు 3000 కిలోమీటర్ల ముగింపు సభకు స్వాగతం పలికినాము. ఇన్ని రోజులు ఈ జగన్ చేసిన అరాచకాలకి ముగింపు సభ ఇదే చివరి సభ అవుతుంది. ఆయనకి ఈ దగ్గరలోనే రోజులు దగ్గర పడ్డాయి. ఈరోజు విజయనగరానికి ఇప్పుడు ప్రత్యేక రైల్లో రావడం జరిగింది. ఈ కళ్యాణదుర్గం నుంచి అనంతపురం జిల్లా నుంచి వచ్చినటువంటి మేము వేలాది మందిగా తరలొచ్చాము. ఇక ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్ పట్టినటువంటి సేన పీడ వదిలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజ్యము, కొత్త శకానికి నాంది పలుకుతున్నాము. ఇది చరిత్రలోనే నిలబడేటువంటి ఘట్టము. ఇక గత 4.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రాన్ని వదిలేసుకుని ఇక మంచి రాజ్యం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి రాబోతా ఉంది. నవీన్, మేము వచ్చేసి రాయదుర్గం నియోజకవర్గం కరేకల్ మండలం నుంచి రావడం జరిగింది. మొత్తం రాయదుర్గం నియోజకవర్గం నుండి ఈరోజు యువగలం నవశకం అన్న ఒక ప్రోగ్రాంకి దాదాపు 80 మంది వరకు మా నియోజకవర్గం నుంచి విచ్చేయడం జరిగింది. మా కాలువన్న గారి ఆదేశాల మేరకు మేము ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ప్రోగ్రాం అతి సక్సెస్ అవుతుందని చెప్పి ఖచ్చితంగా భావిస్తున్నాం. ఇక్కడ జనాభాను చూస్తుంటే అత్యంత జనాభాతో ఈ ప్రోగ్రాం నిండి ఉంటుందని చెప్పి మాకైతే భావిస్తున్నాం అన్నమాట. దాదాపు మా ట్రైన్లో 1500 వరకు వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం. మా అనంతపురం జిల్లా నుంచి ఎప్పటికీ మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ